అలాగే ఇక్కడ వచ్చినటువంటి సంధ్య ఆంటీకి, వచ్చినటువంటి అందరి ఫ్రెండ్స్కి కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు అనిత, నేను కూడా స్టాఫ్ నర్స్గా వర్క్ చేశాను. అయితే ఇందాక మేడం గారు ఆర్గానిక్ ప్యాడ్స్కి మామూలుగా మనకు బయట దొరికే ప్యాడ్స్కి డిఫరెన్స్ చూపించారు. దాని నుంచి మనం పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాము, తర్వాత మనం ఎంత ప్రాబ్లమ్స్ మన చేతులారా మనం తెచ్చుకుంటున్నామని. నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేసినప్పుడు చాలా మందికి చూశాను. 20 years ఉన్న అమ్మాయిలకు హిస్టెక్టమీ చేయడం జరిగింది మేడం హాస్పిటల్లో. లక్ష్మీ ప్రసన్న మేడం అని ఒక అమ్మాయి చాలా బాధపడింది. ఇంత చిన్న వయసులో క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి, కానీ కొన్ని సందర్భాల్లో మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనము యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, సర్వికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం కూడా జరిగింది. అయితే మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత అంటే ఆర్గానిక్ ప్యాడ్స్ దొరుకుతాయని తెలుసు, కాకపోతే అవి ఎలా ఉంటాయి ఏంటి, మనం ఎలా యూజ్ చేయాలి, ఇందాక మేడం 7 layers ఉన్నాయి వీటిని చూపించడం జరిగింది అనమాట ఇక్కడ. అయితే బయట దొరికే ప్యాడ్స్ 7 layers ఉంటాయో లేదో మనకు తెలియదు. ఇందులో వచ్చేసి ఓన్లీ 3 layers, అది కూడా బ్లూ కలర్ది మేడం. మనకైతే దీంట్లో యాంటీబయాటిక్ అని చెప్పేసి మేడం అన్నారు. ఇందులో అది మనకు హాని చేసేదిగానే ఉంది, కానీ మనం ఇలాంటి దాన్నే డబ్బులు పెట్టి కొంటున్నాం. ఇంకొక విషయం ఏమంటే పల్లెటూర్లలో, నేను కూడా విలేజ్లో ఉంటున్నాను కాబట్టి చాలా మంది అమ్మాయిలకి ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలో కూడా ఇప్పటికీ తెలియదు. మేడం చెప్పినట్టుగా క్లాత్ వాడుతున్నారు. క్లాత్ వాడటము, ఉతకడము, మళ్ళీ దాన్ని యూజ్ చేయడం మంత్లీ అలా చేయడం జరుగుతుంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మేడం చెప్పింది చాలా క్లియర్గా ఉంది. మనము పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా మనల్ని మనం రక్షించుకొని మన తోటి అమ్మాయిలు కూడా ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఆశ. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని కూడా మనకు తెలిసిన దాంట్లో వాళ్ళని కూడా మనము సేవ్ చేసినట్టుగా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.